హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈ రోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శేషు మేడం నర్సాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ వాక్క్షేత్రం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్కారం అండి. నా పేరు శేషు. మనము పత్రిజీ గారు తెలియజెప్పినటువంటి బ్రహ్మ సుభాష్ పత్రి గారు తెలియజెప్పినటువంటి వాక్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. మన శరీరం 3 క్షేత్రాలు మేమని తెలుసుకున్నామండి. మరి భావనా క్షేత్రము అనేది మన భావంలో మంచి చెడు లేదు. మనం ఎలా అనుకుంటే అలాగా చేయగలము. మన వాక్క్షేత్రం రెండోదనమాట. చేష్టా క్షేత్రం అనేది మూడోది వస్తుంది. మనము శ్రీకృష్ణ పరమాత్మ తెలియజెప్పినటువంటి భగవద్గీతలో అర్జునుడికి ఏ విధంగా అయితే తెలియజెప్పారో, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో, నువ్వేం చేయాలనుకుంటున్నావో అంతా చెప్పేసి, భగవద్గీత అంతా చెప్పేసి, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది నీ ఇష్టమేనయ్యా అని చెప్పాడు. సో, మనం అంతవరకు నేర్చుకున్నామండి. మనము ఇప్పుడు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనము మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలనమాట. అంటే ఎవరి చేష్టలు వాళ్ళవే. ఎవరి పద్ధతి, ఎవరి లైన్ కూడా వాళ్ళదే. ఎవరి విధంగా వాళ్ళు ఆ విధంగానే ఉంటారు. వాళ్ళనెవరు గూడా మార్చలేరు అని మన చేష్టా క్షేత్రంలో ఎవరం పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉండాలనమాట. మరి ఇప్పుడు మనం వాక్క్షేత్రం గురించి తెలుసుకోవాలి అనంటే గనక, మనము మనము ఎవరినైనా పలకరించేటప్పుడు మనం ఏమంటాము? "ఏవండీ ఎలా ఉన్నారు? బాగున్నారండి" అని పలకరిస్తాం. అదే మనకి పత్రి గారు ఏం చెప్పారంటే, "అసలు ఏంటి బాగున్నావా అని అడగటం ఏంటి? ఆ! అంతా బానే ఉంటుంది. అలా అడగటమే అలా అడగకూడదు" అని అంటారు. గుడ్ మార్నింగ్ అని చెప్పామనుకోండి, మనం మామూలుగా కలవటమే అందరిని ఏమంటాం? గుడ్ మార్నింగ్ అని చెప్తాం. అంటే మన వాక్కుని మనం సరి చేసుకోవాలి అని తెలియచెప్తున్నానన్నమాట. ఎందుకంటే గుడ్ మార్నింగ్ అంటే ఏంటి? ఏంటి రో రో బ్యాడ్ మార్నింగ్ అనేది కూడా ఉంటుందా అసలంతా? అనేసి మనకి తెలియచెప్తున్నారన్నమాట. ఇదంతా మనము శాస్త్రీయంగానే పలుకులు పలకాలి అని చెప్తున్నాననమాట. ఇప్పుడు ఎవరైనా గనక నేను తిరుపతి గుడికి వెళ్తున్నానని అన్నారనుకోండి. టెంపుల్‌కెళ్తున్నాను, దేవుడిని చూడటానికి అనేసి అన్నారంటే, సరిగ్గా మాట్లాడొద్దు. ఆ పదాలు సరిగ్గా మాట్లాడమని అన్నారు. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడనేవాడు అంతటా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడిని చూడటానికి వెళ్తాం అంటం కన్నా కూడా మరి "నువ్వు చూసావా?" అనేసి ఎవరన్నా మిమ్మల్ని క్వెషనేసారనుకోండి. నేను చూసానని చెప్తే అవి సత్యమైన వాక్కులనమాట. ఏంటంటే భగవంతుడిని మనం చూడాలంటే మన అంతరంగంలోనే మనం చూడాలనమాట. తిరుమలలో మనం చక్కగా చూడాలి అనంటే మన అంతరంగంలో ఉన్న 7 కొండలు అంటే షట్చక్రాల్లో ఉన్నట్టు మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఈ సహస్రాలు, ఈ ఆజ్ఞ, విసహస్రాలు. ఈ చక్రాల్లో ఉండి మనం తెలుసుకుంటూ ఉండాలనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ పార్ట్ అయింది. మనం సెకండ్ పార్ట్‌లోకి ఎంటర్ అవుతున్నామండి. మరి మన ఇష్టం మనం చేయటానికి కాదు గానియండి, మన వాక్ క్షేత్రాన్ని సరిచేసుకుంటూ వెళ్ళాలి. మన భావనా క్షేత్రంలో మీరు ఆలోచించిన విధంగా మీరు ఉంటారే కానీ, మరి మీ భావనలో నేను మార్చలేను కదా! ఏదైనా కూడాను. అలాగనే మీరు చేసే పనులు వ వ బట్టే మీ వాక్కులను బట్టి మీ పనులు కూడా ఉంటాయి. మీరేదైతే చెప్తున్నారో మీ లోపల ఉండే దాన్ని బట్టి మీ యొక్క వాక్ అనేది వస్తుంది. ఇప్పుడు వాక్క్షేత్రంలో ఉన్నటువంటి రెండవ భాగం తెలుసుకుందాం మనము. ఇక్కడ ఇంతకుముందు మనము 3 క్షేత్రాల గురించి తెలుసుకున్నాం. అవేంటంటే భావనా క్షేత్రము, వాక్ క్షేత్రము, చేష్టా క్షేత్రం. ఈ మూడింటి గురించి మనం తెలుసుకున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈరోజు మనం కొన్ని సత్యాల గురించి తెలుసుకున్నాం. ఏంటంటే వాక్ క్షేత్రం 2 కొన్ని కొన్ని నియమాలు, కొన్ని కాన్సెప్ట్ వారీగా మనం తెలుసుకుందాం. అయితే ఇందులో మనకి ఏం తెలుస్తుంది అనంటే, పత్రి గారు తెలియచెప్పబోయేది ఏంటంటే, అంటే మనది కాదు, వాక్క్షేత్రం గురించి పత్రి గారు ఏం చెప్తున్నారసలు? అసలు పిరమిడ్ మాస్టర్స్ అనేవాళ్ళు ఎలాగుంటారు? ఎలా ఉంటారు? ఏ విధంగా దేనికి కట్టుబడి నిలబడతారు? అని దాన్ని ఒక పిరమిడాయనం అని పేరు పెట్టి, ఆ కాన్సెప్ట్ గురించి మనకి తెలియచెప్తున్నారనమాట. ఈ లోపున ఆయన మన పత్రి గారు ఒక పాట పాడారనమాట. రఘుపతి రాఘవ రాజారాం
पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको సన్మతి తే భగవాన్ అంటూ మన ఈ పాట ఎందుకు పాడారు అంటే ప్రతి చోట కూడా ఈ పాట మనకి వినపడుతూ ఉంటారనమాట. అంటే ఎవరు పాడేవారు ఎక్కువగానంటే మనకి గాంధీ గారు గుర్తొస్తారు ఈ పాట వింటుంటే. అయితే ఎందుకు ఈ గాంధీ గారిని దేనికి ప్రతీకగా చెప్పుకుంటాము అనంటే, మనలో చక్రాలున్నాయని చెప్పాం కదా! విశుద్ధ చక్రానికి ప్రతీక. విశుద్ధ చక్రము మన శరీరమా 7 రకాల వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారనమాట. ఎలాగంటే మూలాధార తత్వంలో ఉన్నవారు, మ మణి స్వాధిష్టానంలో ఉన్నవాళ్ళు, అనాహత మణిపూరకంలో ఉన్నవాళ్ళు, విశుద్ధ చక్రంలో ఉన్నారు, ఆజ్ఞాతత్వంలో ఉన్నారు, మరియు సహస్ర తత్వంలో ఉన్నారు. మనుషుల్ని 7 రకాలుగా విభజించి అంటే వీళ్ళని బట్టి, వీళ్ళ తత్వాలను బట్టి వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతారనేది డిసైడ్ అని కాదు. మామూలుగా వాళ్ళ యొక్క మానవులు మాట్లాడే తత్వాలని గురించి విభజించారు. ఇక్కడ మనకి చక్రాల గురించి మాకేం తెలీదండి అని అనుకుంటే, మూలాధారం అంటే మూలాధారం గురించి తెలుసుకోవాలంటే భూతత్వానికి సంబంధించింది. అంటే భూమి యొక్క తత్వం అంటే ఫిజికాలిటీ శరీర తత్వానికి సంబంధించిందనమాట. అయితే భౌతికంగా మనము ఏ విధంగా ఉంటాం? భౌతిక తత్వానికి సంబంధించింది. శరీర నిర్మాణం ఎలా ఉంది? మన శరీర తత్వాన్ని గురించి ఉండాలి. వాళ్ళు కొంతమంది భౌతికంగా ఆలోచించే వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే, నాకొక ఇల్లు కావాలి, నాకొక భార్య కావాలి, నాకొక పెళ్ళవ్వాలి, పిల్లలు కావాలి, కూతుళ్ళు కావాలి. అలాగ మనం ఆలోచిస్తూ మరి భగవంతుడిని ప్రార్థన చేస్తుంటారు. నాకు మా అబ్బాయికి పెళ్లి కాలేదండి, లేకపోతే మాకొక ఇల్లు లేదండి, ఇల్లు కావాలని, మాకు డబ్బులు లేవండి, ధనం అలా భౌతిక అవసరాల కోసము ఉంటూ ఉంటాయన్నమాట. కేవలం ఏది చూసినా కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే భౌతిక తత్వంతోటే వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. అంటే ఈ విధంగా అంటే ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు కళ్ళు మూసుకొని భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు. భగవంతుడి గురించి మనం ప్రార్థన చేస్తే మన కోరికలన్నీ నెరవేరుస్తాడు అన్న భావనతోటి, అన్న ఆలోచనతోటి కేవలము భౌతికంగా ఆలోచించేవాళ్ళనమాట. మూలాధార తత్వంలో ఉన్నవాళ్ళు. మరి మూలాధారం కింద ఉంటుంది. తర్వాత స్వాధిష్టాన తత్వం. అంటే తత్వాలనమాట. అంటే మనుషుల యొక్క తత్వాలు ఎలా ఉంటాయో వాళ్ళ వాక్కులు కూడా ఆ విధంగా ఉంటాయి. అంటే స్వాధిష్టాన తత్వంలో ఉన్న వాళ్ళు ఎవరయ్యా గనక వారికి భౌతికంగా పదవులు కావాలంటే భౌతికమైన కోరికలు నెరవేరాలి. అప్పుడు వాళ్ళేమనుకుంటారు, నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, ఎంపీ పదవులు కావాలి. అటు ప్రాపంచిక వ్యవహారాల కోసము వాళ్ళేం చేస్తుంటారు, పేరు ప్రతిష్టల కోసం కూడా వీళ్ళు పాకులాడుతూ, నేను ధనవంతుడిని, నాకు ఈ ఈ పదవున్నది, నేను ఈ పదవితో ఏమైనా చేస్తాను, నాకిది కావాలి, అన్ని కోరికలతో ఉంటారనమాట వాళ్ళు. స్వాధిష్టాన చక్ర తత్వంలో ఉన్నవాళ్ళుంటారు. సరే ఇక మణిపూర తత్వంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, భగవంతుడిని ఎక్కువగాను అంటే ఇది మనము ఏ తత్వంలో ఉన్నామనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిందే అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏమని కోరుకుంటారంటే, మణిపూర తత్వం అంటే ఏంటి? కింద ఉంటుందండి. స్వాధిష్టాన చక్రానికి బొడ్డు దగ్గర ఉన్న ప్రాంతం ఉంటుంది. అక్కడ ఆ తత్వంలో ఉన్న వాళ్ళు ఏమని ఆలోచిస్తూ ఏ విధంగా భగవంతుని కోరుకుంటారు, నాకు విద్య కావాలి, నేను సంగీతం నేర్చుకోవాలి, ఒక ప్రావీణ్యత దేంట్లో ఒక పాండిత్యము కావాలి అని, నేను ఇది కావాలి, ఎక్కువగా డాక్టర్ కావాలని కానీ, ఎంబీబీఎస్ చదవాలని కానీ, అంటే ఒక టాలెంటెడ్ అనమాట. వాళ్ళలో ఒక టాలెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పైకి తీసుకురావడానికి వాళ్ళు భగవంతుడిని అడుగుతూ ఉంటారనమాట. అంటే నేను వెళ్ళి ఏదో ఒక రీసెర్చ్ చేయాలనుకునేవాళ్ళు, ఎంబీబీఎస్ చేయాలనుకునేవాళ్ళు, డాక్టర్ చదవాలనుకునే వాళ్ళు, సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాలి అంటే ఏదో ఒక విద్యలో ప్రావీణ్యత నాకు కావాలి అని అనుకునేవాళ్ళు మణిపూర చక్రతత్వంలో ఉంటారు. అంటే ఇక్కడ మనకి ఎందుకు వీటి గురించి తెలియచెప్పబడుతుంది అనంటే, మీ వాక్కులు ఎలా ఉంటాయి అనంటే, మీ యొక్క తత్వాన్ని బట్టి మీరుంటారు. మీరు భౌతిక తత్వంలోనూ కేవలము మూలాధార తత్వంలో ఉండి, నాకు ఈ శరీరమే
దేహమే గొప్పది. నేను దేహంతోటి నేను నాకు కావాల్సిన కోరికలన్నీ నేను నెరవేర్చుకుంటాను అనేసి మనము భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉన్నామనుకోండి. అంటే నా పిల్లలు, నా ఇల్లు, నాకు పెళ్లి కావాలి, నా పెళ్ళాం కావాలి, ఉపాధి అన్నీ మనం అలా భౌతికంగా అడుగుతుండేవాళ్ళం. ఆ తత్వంలో ఉన్న వాళ్ళకన్నీ అలాంటి వాక్కులే వస్తూ ఉంటాయన్నమాట. ఎక్కడికెళ్ళినప్పుడు ఎవరైనా స్నేహితులైన వాళ్ళు కూడా. అలాగా మణిపూర తత్వంలో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నాకు సంగీతంలో ప్రావీణ్యం కావాలి. నేనొక డాక్టరీ పదవి అంటే ఒక ఒక టాలెంట్ నాలో ఒక టాలెంట్ ఉంది. దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ ఇంప్రూవ్‌కి ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి అడుగుతూ ఉంటారు. నాకు ఎలాగైనా సరే నేను దీన్ని సాధించాలి అనే పట్టుదల వీటిల్లో ఉంటుందనమాట. అంటే వాళ్ళేంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మణిపూర తత్వంలో మూలాధారం అంటే కింది చక్రాలన్నమాట. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూర చక్రాలు ఇవన్నీ కూడా కింది 3 చక్రాల్లో ఉంటాయి. ప్రాపంచికంగానే ఉంటది. 3 చక్రాల్లో ఉన్నవాళ్ళు ప్రాపంచికంగానే. ఎందుకు ప్రాపంచికంగా ఉంటారంటే వాళ్ళ వాక్కులు కానీ, వాళ్ళ పదాలు కానీ ఎలా ఉంటాయి? నాకిది కావాలి అని పరమాత్మని, భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. అది నాకిది కావాలి అంటే ప్రతిదాన్ని కోరికతోటి ఏదో ఒక కోరిక కావాలి అని నాకిది జరగాలి అని అడుగుతూ ఉంటారు పరమాత్మని. ఆ 3 చక్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో ఒక దాని కోసమై హ్మ్, తన తన కోసం తాను అన్నట్లుగా నా ఇల్లు, నా వాళ్ళు, నా పిల్లు అని ప్రతి దానికి కూడా అలా చూసుకోవడం అన్నమాట. అలా ఉన్నవాళ్ళనమాట. అవి పూర్తిగా ఎలా ఉంటాయంటే భౌతికంగా ఉంటాయి. ప్రాపంచికంగాను ఉంటాయన్నమాట. తరువాత అనాహత చక్రానికి అనాహత అంటే హార్ట్ చక్రం. హార్ట్‌కి సంబంధించిందనమాట. ఇది పూర్తిగా ఎలా ఉంటుంది ఎక్కడంటే భౌతికానికి సంబంధించింది కాదు. ఆధ్యాత్మికానికి లౌకికం కాదు. పూర్తిగా అంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నారా అని మనకు అనిపిస్తుంది. కానీ యాక్చువల్‌గా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటారనమాట. ఈ మధ్య కాలం మధ్యలో ఉంటారనమాట ఇలాగ వాళ్ళనమాట. అంటే ఇలాంటి తత్వంలో ఉన్నవారు ఈ లోకంలో విసిగిపోయిన కొంతమందుంటారనమాట. ఏది కొంటారు నాకు లౌకికంగా అక్కర్లేదు. నాకు ఆధ్యాత్మికంగా ఉంటే చాలు. నాకు మనశ్శాంతి అనేది కావాలి. అంటే కింది చక్రాలు అన్నీ కోరేకుంటా ఉంటారు. అన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, బెంగ, దిగులు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఈ అనాహత చక్రం అంటే హృదయ స్థానానికి మనకి దగ్గరలో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే నేను విసిగిపోయాను ఈ కోరికలతో, వీటిలతోటి, సంబంధాలతోటి మరి డబ్బులు సంపాదించాలన్న కోరిక కూడా అది కూడా ఒకటి ఫిజికాలిటీ‌లకి, భౌతికానికి సంబంధించిందే అవుతుంది. కాబట్టి మనకి విసిగిపోయి ఉంటాం. అప్పుడేమవుతుందంటే అసలు పూర్తిగా పోనీ ఆధ్యాత్మికంగా ఉంటారంటే అది కాదు. పూర్తిగా భౌతికంగా ఉంటారంటే అది కాదు. మధ్య మార్గంలో మధ్యస్థం కాబట్టి వాళ్ళేమని కోరుకుంటారంటే నాకు చాలు నాకు కొద్దిగా శాంతి, ప్రశాంతత కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఐ వాంట్ టు పీస్ ఇన్ ద మైండ్ ఆఫ్ లార్డ్ అని అంటారు. అంటే ఏంటి? నేను ప్రశాంతత కోరుకుంటున్నాను పరమాత్మ అని ప్రార్థనలు చేస్తూ ఉంటారనమాట. అంటే దగ్గర దగ్గర హ్మ్, మధ్య అనాహత చక్రంలో ఉన్నవాళ్ళనమాట. ఇక విశుద్ధ చక్రం వాళ్ళు ఎలా ఉంటారండి? అసలు వాళ్ళింకా ఎలాగా ప్రశాంత స్థితిని పొందారు. కొద్దిగా ప్రశాంతతను పొందుతారనమాట. అంటే వీళ్ళు ఇప్పుడు అందుకని ఇక్కడున్న వాళ్ళేమవుతారు ప్రశాంతతను పొందడానికే కదా! శాంతి కావాలి, నాకు ఇది కావాలని అనుకున్నాడు. మరి భగవంతుడు మనము అడిగాము, శ్రద్ధగా అడిగాము. దానికి తగిన సాధన చేస్తూ ఉంటాము. అప్పుడేమవుతుంది వీళ్ళ హృదయంలో ప్రశాంతత అనేది వచ్చేస్తుంటుందనమాట. ఎప్పుడైతే ఆ ప్రశాంతత పొందిన వాళ్ళున్నారంటే, వీళ్ళు భగవంతుడిని అడిగి అంటే భగవంతుడిని అడగటం అంటే ఏంటి? నీ లోపల ఉన్న నీ ఆత్మని నువ్వు అడుగుతున్నావనమాట. అంటే పరిణితి చెందుతున్నావు. ఒక్కొక్క దాని నుంచి పరిణితి అంటే ఏంటి? ముందు మూలాధారంలో ఉన్నప్పుడేమో నాకు, నా పిల్లలు నేనని అన్నారు. నాకు ఇల్లు కావాలి, బిల్డింగ్ కావాలి, నేను ఆనందంగా ఉంటాను. అంటే అసలు ఆనందం అంటే తెలియని పూర్తి భౌతికంగా ఉన్నవాళ్ళనమాట వీళ్ళందరూ. స్వాధిష్టానాల్లో ఉన్నవాళ్ళు మరి నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలి, పదవులు కావాలని కోరుకునేవాళ్ళు. మళ్ళీ మణిపూర చక్రంలో ఉన్నవాళ్ళు నాకు విద్య కావాలి, సంగీతం కావాలి. ఇవన్నీ అన్నీ ఏంటంటే నువ్వు సాధన చేస్తున్నావు. ఒక్కొక్కటి
ఒక్కొక్కటి దాటుకుంటూ భగవంతుడిని అది ఇక్కడ అడగటం అనేది ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కటి మనం అడిగి మన కోరికని మనం అన్నీ కూడా హృదయపూర్వకంగా నెరవేర్చుకుంటాం. ఇక్కడ అనాహతానికొచ్చేసరికి ఇటు పైకి వెళ్ళరు, కిందకి వెళ్ళరు. మధ్యలో ఉండి నాకు శాంతి కావాలని కోరుకుంటా. అంటే ఎందుకంటే ఆల్రెడీ అన్ని కోరికలు నెరవేరిపోతున్నాయి. వాడికి చక్కగా అడిగినవన్నీ జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళకి విశుద్ధ చక్రంలో ఉన్న వాళ్ళేంటంటే శాంతి, పూర్తిగా శాంతి పొందిన వాళ్ళవుతారనమాట. అయితే అందుకనే అప్పుడేమవుతుంది సబ్బుకో సన్మతి తే భగవాన్ అని అంటున్నారంట. అంటే అర్థం ఏంటి? వాళ్ళేమో అనుకుంటున్నారు సన్మతి అంటే మంచి మార్గంలో వాళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గంను కోరుకుంటున్నారు. అంటే కింది చక్రాల్లో ఉన్న వాళ్ళేంటి? నా స్వార్థం, నా ఇది, నా నేను 3 చక్రాలున్నాయి కదా! మూలాధార, స్వాధిష్టాన, మణిపూర మణిపూర కాదు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర. ఈ చక్రాల్లో ఉన్నవాళ్ళు ఇలాగా తమ కోసం కోరుకున్న వాళ్ళు శాంతిని పొందిన తర్వాతే ఈ విశుద్ధి చక్రంలోకొస్తారు. పూర్తిగా శాంతిని పొందిన వాళ్ళేం చేస్తారంటే, అందరి గురించి గూడా, అందరికీ కూడా శాంతి కావాలి అని కోరుకుంటారు. ఎందుకు ఈ వాక్క్షేత్రంలో అంటున్నా అంటే, వాళ్ళ వాక్కులు ఎలాగుంటాయంటే, పదునుగా ఉంటాయి. చక్కగా ఏంటంటే, ఇప్పుడు ఏది అడిగితే వాళ్ళు పరమాత్మ కూడా దగ్గరుండి అన్నీ కూడా నెరవేర్చేస్తూ ఉంటారు. వారేంటి, వాళ్ళ కోసం వాళ్ళు ఏమి అంటారు, సబ్‌కో సన్మతి దే భగవాన్. అంటే ఏంటి? వాళ్ళకి అందరికి కూడా మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని పొందించాలని అడుగుతూ ఉంటారనమాట. ఈ జగత్తు కోసం దేనికి కూడా వీళ్ళేమవుతారు? నా అన్న భావంలో బందీకృతులై ఉండకుండా సమస్త మానవాళి క్షేమం కోసం కోరుకుంటూ ఉంటారనమాట. అందరికీ కూడా శాంతి కావాలని కోరుకుంటారనమాట. వీళ్ళు ఏది పేరు ప్రతిష్టలు కావాలి, ఇవి కావాలని మాత్రం ఏమీ అనుకోరు. అందరికీ కావాలి, మంచి బుద్ధి కావాలి అని మాత్రం వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. అయితే ఈశ్వర్ అల్లా తేరేనా ఇక్కడ చూడండి మనకి వాళ్ళలో ఒక పరిణితి చెందిన అంటే అంతకు ముందాక నేను, నాది, నా వాళ్ళు, నా పిల్లలు అన్న భావనతో ఉన్నవాళ్ళు మాటలు. ఆహ్, ఈ అన్నాహత చక్రంలోకి వచ్చి వాళ్ళేమంటారంటే వాళ్ళు అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించమని అడుగుతూ కూడా వాళ్ళు అందరికీ అంతా కూడా ఈశ్వర్ అల్లా తేరేనా. ఈశ్వరుడు అంటే హిందూ గాడ్. అల్లా అంటే ముస్లిం గాడ్. ఇక్కడ వీళ్ళకి ఏ భేదభావాలు ఉండవన్నమాట. మతమంతా సర్వ మతాల సారాంశము కూడా ఒకటే అని తెలుసుకున్నది. అందరికి కూడా సన్మతిని ప్రసాదించండి అన్నాడు. అంటే విశుద్ధి చక్రంలో ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కటే అన్న భావన కలిగి ఉన్న స్థితిలో ఉన్నారు. ఇక ఆరవ స్థితిలో ఆజ్ఞా చక్రంలో ఇప్పుడు ఇక్కడికొచ్చిన వాళ్ళనమాట. విశుద్ధ చక్రంలో ఏమన్నా అందరికీ బుద్ధి ప్రసాదించమని అడిగిన వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళు ఐదవ చక్రంలో ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు అసలింక అక్కడ ప్రార్థనలు చేయరు. ఇప్పటి వరకు మనం ఏంటి ప్రార్థన చేసి మనల్ని మనం ఉద్ధరించుకోవటం కోసం. అంటే ప్రార్థన అంటే ఏంటి ఇక్కడంటే మన అంతరంగంలో మనం లోపలికి ప్రయాణం చేసి నేను నాది అన్న భావాలను విడిచిపెట్టే స్థితికి ఒక్కొక్కళ్ళు పైకి వస్తూ వాళ్ళ వాక్కుల్ని శుద్ధి చేసుకుంటూ వస్తుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఆజ్ఞా చక్రంలో అసలింక ప్రార్థన ఏమీ ఉండవనమాట ఇక్కడ. ఉండకుండా ఏమవుతుంది ఇవ్వటము చాలనమాట. ఇవ్వటం చాలు ఇక్కడ. ధ్యానం ఒక్కటే ఉంటుంది. ఇక్కడేముంటుంది మనకి ధ్యానం ఒక్కటే ఉంటుంది. ఆనందం ఒక్కటే ఉంటుంది. అంతా కూడా ఉంటుందనమాట. ఇవ్వటం ఉంటుంది. అందరికి కూడా ఏమిస్తారు వాళ్ళు? జ్ఞానం ఇస్తూ ఉంటారు. బోధిస్తూ ఉంటారు. ఇక్కడ పై స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ పై స్థితిలో ఉన్నవాళ్ళు. వీళ్ళు కింద స్థితిలో ఉన్నవారు. కింద స్థితి వాళ్ళంటే ఏంటి? ఇక్కడ ఇప్పుడు అజ్ఞాచక్రం ఇప్పుడు ఒక కొండ ఉంది. కొండ పైకి ఇలా ఒక్కొక్కటి మేడ పైకెక్కుతున్నాం. పైనెక్కి వాడికి ఏమవుతుందంటే ఈ పక్కనున్న చుట్టుపక్కలంతా కూడా ఎక్కడ లొసుగులున్నాయి, ఎక్కడ లోటుపాట్లున్నాయనేది తెలుస్తూ ఉంటుంది. ఎందుకు? సాధనలో వీళ్ళు అనేక మార్గాల్ని అన్వేషించి, సాధనలో పరిణితి చెంది, విశుద్ధి చక్రం దాటి, ఆజ్ఞాచక్రం దగ్గరొచ్చి ధ్యానమే పరమావధిగా ఉన్న వాళ్ళేం చేస్తారంటే, ఆ లోపల వాళ్ళు ఏమైనా గూడా బోధనలు చేస్తూ ఉంటారనమాట. అప్పుడు బోధన చేయటం అంటే ఏంటి? ఇప్పుడు కొంతమందికి తెలియని సాధనలో కొన్ని విషయాలుంటాయి. మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు గూడా, ఇది తప్పు అని వాళ్ళు చెప్పరనమాట. వాళ్ళు చేష్టల ద్వారా. వాళ్ళు బోధిస్తూ మా బోధన వరకే ఇది ఫిక్స్‌డ్ చేసి మీరు ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని ఎప్పుడు కూడా చెప్పకుండా, వాళ్ళలో సన్మతిని
ప్రసాదించమని కోరుకుంటూ, మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదిస్తూ, వాళ్ళలో వాళ్ళే వాక్చేతలని సరి చేసుకుంటూ, వాళ్ళు చేసే బోధనలు అలాగుంటాయి అన్నమాట. వీళ్ళు పై స్థితిలో ఉన్నవాళ్ళు ఆజ్ఞాచక్రంలో ఉన్నవాళ్ళు ధ్యానం చేసి పరిణితి అక్కడ ధ్యానం ఒక్కటే ఉంటుంది. ఒకానొక జీసస్ క్రైస్ట్, ఒకానొక కృష్ణ పరమాత్మ, ఒకానొక బుద్ధుడు వీళ్ళందరూ కూడా ఈ స్థితిలో అంటే మనం కృష్ణ కాన్షియస్‌నెస్ ధ్యానం చేస్తున్నాము అనంటే మనము కృష్ణ కాన్షియస్‌లో ఉన్నాము. అంటే ఏంటి? ఇక్కడ ధ్యానం చేస్తున్నావు నువ్వు అనంటే నిన్ను నువ్వు మార్చుకున్నావనమాట. విశుద్ధ చక్రం వచ్చేసరికి అంతా సన్మతి తే భగవాన్ అని అన్నాం కదా! ఇక్కడికొచ్చేసరికి ఆజ్ఞా చక్రం వచ్చేసరికి బోధించడం అనేది ఉంటుంది. ఏమి ప్రార్థనలు ఏమి ఉండవనమాట. అవతల వ్యక్తులు కి చెప్తూ ఉండటం అనేది ఉంటుంది. అంటే కాన్షియస్‌నెస్ చైతన్యము అంటారు దాన్నే. పరిణామ క్రమం. చైతన్యము విస్తరిస్తూ ఉంటుంది. ఇప్పుడు లో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? మూలాధారం కింద మూలాధారము, స్వాదిష్టాన, మణిపూరకం బొడ్డు దాకా వస్తాం. ఇక్కడ అనాహతము, హార్ట్, ఇక్కడ విశుద్ధము, ఇది ఆజ్ఞ, ఇది సహస్రారం. దీని స్థితిలో అంటారనమాట. ఇప్పుడు ఒకడు తాగుబోతుగా ఉన్నవాడు వాడి వాక్కులు పరుష వాక్యాలుండి అందరిని డిస్టర్బెన్స్ చేసేస్తూ ఉంటాడు. అయితే ఈ సహస్రార స్థితిలో ఆజ్ఞా చక్ర స్థితిలో ఉన్నవాడు ధ్యానం చేస్తుంటాడు కదా! మరి వచ్చి వాడికి ఏంటి ఇలాగుంటావేంటి, అలాగుంటావేంటి అని చెప్పడానికి ఉన్నాడనుకోండి. చెప్తాడు. చెప్పినా కూడా వీడు ఏం చేస్తాడంటే, "నువ్వేం చెప్పావులే, నువ్వేం లేదు, నీ మాట ఎందుకు వినాలని" పక్కన పడేయటం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. కానీ వీళ్ళేం చేస్తారు ఆజ్ఞాచక్ర స్థితిలో ఏం చెప్తారంటే వాళ్ళ వాక్కులు వాళ్ళు బోధిస్తూనే వాళ్ళు ఏమి కూడా నో కామెంట్, నో జడ్జ్‌మెంట్. ఏ విధమైనటువంటి పరమాత్మ కాన్షియస్‌నెస్ అంటే ఏంటి? ఇక్కడ నువ్వు ధ్యానం చేస్తున్నావు అనంటే కనుక కళ్ళు మూసుకున్నావంటే నీ సహజ స్థితిలో నీవు లోపలికుండి నీ చైతన్యము విస్తరింపజేసుకొని నువ్వు నీ లోపల ఉండే అంతర్ముఖమయ్యి నువ్వు వాళ్ళతో ఎలాగ మాట్లాడితే వాళ్ళని మార్పు చెందించు. అంటే ఎవరి మార్పులు వాళ్ళకే ఉంటాయి. ఎవరుది వాళ్ళే ఉదరేదాత్మనాత్మను అన్నాడు. అందుకే మనము కృష్ణ కాన్షియస్ ఎందుకు మనం గుర్తు తెచ్చుకుంటామంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ క కిందటి పార్ట్ 1లో మనం ఏం తెలుసుకున్నాము. యుద్ధమంతా చేసి ఎంతా చెప్పేసేసి నీ ఇష్టం నైనా నీ యొక్క చేష్టలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి. నేను చెప్పడం అయితే చెప్పాను. నేను చెప్పినట్లు మాత్రం నువ్వే చెయ్యాలని లేదు. నీ భావం, నీ ఆలోచనలు, నీది ఎలాగుందో నువ్వు అటు వెళ్తావా? ఉన్నత స్థితికెళ్తావా? చేసేది నువ్వు కాదు, చేయించేది నువ్వు కాదు. అనేకానేక జన్మల్లో నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని చెప్తూ కృష్ణ కాన్షియస్ అంటే ఆయన ఏం చెప్పారు? విమర్శించారు. అర్జున నువ్వు ఇది చెయ్యి, ఇలాగే చెయ్యి అని చెప్పలేదు. ఉన్నత పరిణతి చెందినటువంటి ఆత్మలు పలికే పలుకులు కూడా వాల్యుబుల్ అన్నమాట మనకి. అంటే జస్ట్ లైక్ పత్రి సార్ గాని, పత్రి గారు కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు చెప్తుంటారు. ఆ విషయాన్ని మనం ఎదురుగా ఉండి కూడా పోన్లే ఇలా వింటాము అలా వదిలేయటం కదా! ఆయన చెప్పినటువంటి బుక్స్ గాని, ఏదైనా అన్నీ కూడా చాలా అద్భుతంగా రాసినటువంటి పుస్తకాలు చదివినా మనకి జ్ఞానబోధ జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇంకా విశుద్ధ చక్రానికి ప్రతీక ఎవరనుకున్నామంటే మహాత్మా గాంధీ గారనుకుంటాం. మహాత్మా గాంధీ ఏం చేశారు? సన్మతి తే భగవాన్. మహాత్మా గాంధీ ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకేం తెలియకుండా ఉన్నారు. జీసస్ క్రైస్ట్ కూడా ఏమన్నారు? వీళ్ళెవరికీ ఏం తెలియట్లేదు. వాళ్ళందరినీ కూడా బుద్ధిని మంచి దీన్ని ప్రసాదించని జీసస్ క్రైస్ట్ కూడా సిలువ వేసినప్పుడు వీళ్ళ పిల్లలందరినీ కూడా రక్షించమని పరమాత్మకి కూడా పెట్టుకున్నారనమాట. అయితే ఇక్కడ ఈ ప్రాపంచికమైనటువంటి కేవలం విశుద్ధంగా అంటే అశుద్ధమైన జనానికి విశుద్ధమైన వాళ్ళే కనపడతారు. అంటే పైనున్న వాళ్ళు కనపడి అంటే ప్రాపంచికంగా భౌతికంగా ఉన్న వాళ్ళు ఎలాగంటే ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే వాళ్ళు ఇప్పుడు మీకు హైయెస్ట్ స్టేట్ ఆఫ్ మాస్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎలా కనపడతారు? వీళ్ళంతా పిచ్చివాళ్ళలాగా అసలు నిజమైన ఏంటి వీళ్ళు ఎలా చెప్తున్నారు? నిజంగా అని వాళ్ళనెవరు కూడా నమ్మరనమాట. నమ్మకుండా మాట్లాడరనమాట. విశుద్ధమైన మహాత్ములే ప్రపంచానికి సహస్రారంలో ఉండే వాళ్ళకు వీళ్ళకి అర్థమే కాదు. అంటే భౌతికంగా, ప్రపంచికంగా ఉన్నవాళ్ళు చూడండి కనిపించని మహాత్ములు ఎంతో మంది మన పక్కనే తిరుగుతున్నా మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకు గుర్తించలేము? వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? వాల్యుబుల్ పదాలుగా ఉంటాయి. వీడికి ఆ జ్ఞానము
తెలుసుకోలేడు. ఆ తెలుసుకోలేనప్పుడు వాడి పదాలు ఎలాగుంటాయి? ఏవో చెప్పాడులే ఎవడోను. నిజంగా మన ఇంట్లో మన చుట్టమే. మహా జ్ఞాని పుట్టి ఉండవచ్చు. మన చిన్న చిన్న పిల్లల్లో జ్ఞానవంతులై ఉండవచ్చు. వృద్ధుల్లో ఉండవచ్చు. మన ఏది వృద్ధాత్మ, శైశవాత్మ, బాలాత్మ ఇవన్నీ ఉన్నాయి కదా! అంటే చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా. ఎవరు వృద్ధాత్ములు, ఎవరు బాలాత్ములు, ఎవరు శైశవాత్ములని మనం గుర్తించడం చాలా కష్టము. ప్రాపంచిక వ్యవహారాలతో నిండిపోయిన వాడు ఏం చేస్తుంటాడంటే చెప్పొచ్చాడులే, చూడొచ్చాడులే. కానీ తెలియకుండానే అది ఖచ్చితంగా కరెక్ట్‌గా జరుగుతుందనమాట. కొన్నాళ్ళకి అది జరిగినప్పుడు అవును కదా! అప్పుడు వాళ్ళు చెప్పారు నిజమే. కరెక్ట్‌గా చెప్పారు. ఆళ్ళందరూ మహాత్ములని ఆలోచిస్తూ ఉంటారనమాట. కాకపోతే విశుద్ధ చక్రంలో ఉండేవాళ్ళు ఆజ్ఞా చక్రంలో ఉండేవారు. సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు అర్థమవుతాయి. ఇప్పుడు ఎవరికి ఎవరు అర్థమవుతారంటే, ఇప్పుడు మీకంటే పై స్థితిలో ఉన్నవాళ్ళు మీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? మీరెలా మాట్లాడుతున్నారు? ఆ పదాలేంటి? అనేది ఒక జ్ఞాని మాత్రమే అర్థం చేసుకోగలరు. ప్రాపంచికంగా ఉండేవాళ్ళు అర్థం చేసుకుందామన్నా కూడా వాళ్ళకి కొంచెం అవగతం కాదనమాట. అందుకనే గాంధీ గారికి శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. ఆయన గురించి రఘుపతి రాఘవ హే రామ్ అంటూ ప్రాణాన్ని వదిలిపెట్టారు. అయితే శ్రీరామ్ అనే రాముల వారు దేనికి ప్రతీక అంటే సహస్రాల్లో ఉన్న మాస్టారు విశుద్ధ చక్రానికి చెందిన రోల్ ప్రణాళిక చేసుకుంటూ రామాయణానికి అంటే ఏంటి ఇప్పుడు ఎవరిని అర్థం ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు. ఈ శ్రీరామచంద్రమూర్తి సహస్రారానికి ఈయన ఆయన అర్థం చేసుకున్నారు. రాముల వారు ఎవరు గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారు మహాత్మ. అంటే ఏ స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి అందుకనే హే రామ్ అని మరణించేటప్పుడు కూడా తలుచుకొని ఆయన మరణిస్తారు. అంటే ఏంటి ఈయన ఇప్పుడు మళ్ళీ ఇంకా పై స్థితికి వెళ్ళలేదా మహాత్మా గాంధీ? శుద్ధ చక్రంలో ఉన్నారా? అనంటే కాదు. అక్కడి నుంచి చాలా సంవత్సరాలు ఎందుకంటే మనకి ఇప్పుడు రామాయణం అనేది ఎందుకు ప్రసిద్ధి చెందింది అనంటే, శ్రీరాముని కదా! అక్కడ సీత, రావణాసురుడు అందరూ కూడా ద్వితీయ శ్రేణి పాత్రలు. ముఖ్యమైన పాత్ర ఎవరు మనకి? శ్రీరామచంద్రమూర్తి. రామాయణం అంటే ఏంటి మనకు తెలుసుకోవాల్సింది? శ్రీరాముడు కథ అన్నమాట. శ్రీరాములు వారు ఏం చేశారు ఇక్కడ మనకి అంటే సామాన్య మానవ జన్మ తీసుకున్నారనమాట. ఒక మహారాజుగా అయోధ్యలో జన్మ తీసుకున్నారు. ఆయన ఎలాగా పితృవాక్య పలుకువాడు. తండ్రి చెప్పిన మాట విని ఆ 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళారనమాట. అయితే ఇప్పుడు దశరథుని చూసాం. దశరథుడు కూడా సామాన్యంగా సాదాసీదాగా మామూలుగా ఉండి ఏమన్నా పిల్లల కోసం యజ్ఞాలు, తపస్సులు చేశారు. అప్పుడు చేసినప్పుడు యజ్ఞకుండంలోంచి పురుషుడొచ్చి ఒక పాయస పాత్ర ఇస్తే నలుగురు భార్యలకిస్తే నలుగురు అంటే దశరథుడు మామూలుగా ఫిజికల్ వరల్డ్‌లో భౌతికమైనటువంటి నాకు పిల్లలు కావాలి, నాకు ఆ రాజ్యం కావాలి, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉండాలి. ఇలా కోరుకున్న సామాన్యుడికి ఎవరు పుట్టారు? పరమాత్ముడైనటువంటి సహస్రారస్సులో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు జన్మభూమిగా తీసుకున్నారనమాట. మరి తండ్రి వాక్యాన్ని ఎందుకు పరిపాలించాడు శ్రీరామచంద్రుడు? అతను కూడా రాజే కదా! మామూలు మనిషి కిందే చూసుకోవచ్చు కదా! మనము తండ్రి మాట ఎందుకు వినాలి నేను అనేసి సాధారణంగా ఉండకూడదు. మరి కొడుకు ఎలాంటి వాడు అనంటే చాలా గనుడనమాట. తండ్రి తనకి శరీరాన్నయితే ఇచ్చాడు కానీ శరీరంతో చేసే పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు అంటే ఇంకా తన తండ్రి కోసమే. తండ్రి ఏం చెప్తే ఆ మాట విని నేర్చుకోవటం కోసము. ఈ భౌతిక కాయంలో అజ్ఞానంలో ఉండే అశుద్ధ ఆత్మలకు గొప్ప ఆదర్శంగా ఉంటుంది. చూడండి ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి సాధారణమైనటువంటి మానవ జన్మ తీసుకున్నారు. మానవ జన్మ తీసుకున్నప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాలి? నేను పరమాత్మని, నేను భగవంతుడిని అన్న భావంతో ఉన్నాడా? లేదు. తాను ఎట్లా ఉన్నారు? ఒదిగి తండ్రి చెప్పిన మాటలకి తండ్రి అణిగిమణిగి ఉండి పితృవాక్య పాలకుడుగా ఉండి అందరికి రాముడే గొప్ప ఆదర్శంగా ఉన్నాడనమాట. అంటే మన దేశంలో ఎక్కువగా రామాయణం అనేది ఆదర్శంగా నిలబడింది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనము ఇప్పటి వరకు మనం రామాయణం గురించి తెలుసుకున్నాం. రాముల వారి గురించి, తండ్రి గురించి అన్నిటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి పత్రిక కొత్త రకంగా కొత్త ఆయనం గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఏంటంటే దాని పేరేంటంటే పిరమిడ్ ఆయనం. మనం విన్నామా? పిరమిడ్ మాస్టర్స్ అని అంటారు.
కదా మనందరినీ. ఆ పిరమిడ్ ఆయనము అనంటే అర్థం ఏంటంటే, పిరమిడ్ మాస్టర్స్ యొక్క కథ. ఇప్పుడు అన్నీ అయిపోయింది. పిరమిడ్ మాస్టర్స్ కథ అంటే, ఇక్కడ పితృవాక్య పరిపాలన అనేది ఉంటది. చూడండి, అప్పుడు ఏం చెప్పాడు రాములు వారు కాబట్టి, 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? పిరమిడ్ ఆయనలో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ తండ్రి మాట వినడం అనేది ఒక్కొక్కసారి ఉండదు. అదేంటండి? తండ్రి మాట వినకూడదా? చేయకూడదా? ఎంతో అనుకుంటాం గదా మనము. అది కాదు ఇక్కడ. ఎందుకంటే సత్యవాక్కు సాధన. ఇక్కడ వాక్ గురించి వచ్చింది చూడండి. సత్యవాక్య పరిపాలకుడు శ్రీరామచంద్రుడు. ఆ సత్యవాక్కు యొక్క పరిపాలన మనం పరిశోధన, పరిసాధన అన్నారు ఇక్కడ పంతులు గారు. పరిసాధన అంటే చూడండి, తండ్రి మాట వినాలని మనకి రాములు వారు విని అడవులకు వెళ్ళారు. ఇప్పుడు ఈ పిరమిడ్ దీంట్లో ఏం జరుగుతుందంటే, తండ్రి అసలు మనకి అసలు ఎట్లా అంటే కొడుకు జ్ఞాని అయ్యాడు. తండ్రి జ్ఞానం చేయడు. ఏదో ఒక పదాలతోటి, పలుకులతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, కేకలేసుకుంటూ, అరుచుకుంటూ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారనమాట. అయితే అలాంటివి ఎవరైనా వింటారా? ఆ మాటలు వింటే కనుక ధ్యానం చేసేవాడు ఉన్నాడు. కొడుకు ధ్యానం చేస్తాడు. తండ్రి చేయడు. ఎలా పడితే అలా ఉంటాడు. మరి తండ్రి మాట వినాలి. వాక్కు అలాగా రామాయణంలో చెప్పిన వాక్కు ప్రకారంగా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మన దాంట్లో అంటే, ఈ సత్యవాక్యం, సత్యం అంటే ధ్యానం చేస్తుంటే మనం సత్యం ఏంటో నేనెవరిని అన్న భావన తెలుస్తుంట. నేనెవరిని? నేను పరమాత్మ, నేను దివ్యాత్మ స్వరూపాన్ని, నేను దైవాన్ని, నేను దీన్ని తెలుసుకోవడానికి నేను పరిశోధన, సాధన చేస్తూ ఉంటాను అని మనము ధ్యాన సాధన చేస్తున్నాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. అదే కొంత తల్లిదండ్రులు కొంతమంది లేరనుకోండి, జ్ఞానంగా లేరనుకోండి. వాళ్ళు చెప్పిన మాట ఇప్పుడు పిల్లలు వినడానికి ఎలా ఉంటుంది? వనికొచ్చి మాటలైతేనే వినడానికి సిద్ధంగా ఉంటారనమాట. అయితే భర్త కూడా అంతే. భార్య ధ్యానం చేస్తూ భర్త చెప్పిన, భర్త ధ్యానం చేస్తూ భార్య చెప్పిన ఏదైనా జరుగుతుందంటే, ఏదైనా ఒక మంచి ఉపయోగకరమైన పలుకులు గాని, ఉపయోగకరమైన వాక్యాలు గాని, పదాలు గాని, వాటిని ఎవరు చెప్పినప్పటికీ కూడా, పక్కవాడు చెప్పినా కూడా చక్కగా విని ఆచరించే స్థితిలో ఉండాలి. అలాంటి పిరమిడ్ మాస్టర్స్ ఏంటంటే, వాళ్ళు సత్యవాక్యానికి పరిశోధన చేస్తున్నారు. అసలు సత్యం అంటే ఏమిటి? దాని గురించి పరిశీలన, పరిశోధన చేస్తున్న వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పారన్నమాట. అయితే ఇక్కడ మనము ప్రహ్లాదుడి గురించి ఆలోచించి, ప్రహ్లాదుడు మనకి తెలుసు హిరణ్యకశిపుని యొక్క కుమారుడు. హిరణ్యకశిపుడు ఎవరు? రాక్షసుడు. ఆ హిరణ్యకశిపుని కుమారుడు ఈ ప్రహ్లాదుడు ఎంత భక్తి పరాయణుడు, దైవ పరాయణుడు అనంటే, మరి తండ్రి చెప్పాడు ఏంటి? శ్రీహరిని స్మరించవద్దు. ఆ! నా పేరే స్మరించు. హిరణ్యకశపాయ నమః అని చెప్పేసి అలా పలుకు అని చెప్పాడు. చెప్పేసరికి వినిపించుకోదు. కనిపించేదే. ప్రహ్లాదుడు ఒప్పుకోలేదనమాట. ఎందుకు ఒప్పుకోలేదు? ఈ ఒక భౌతిక ప్రపంచానికి చెందిన వాళ్ళు, రాక్షస జన్మ తీసుకున్న వాళ్ళు, హింసాత్మక ప్రవృత్తి కలిగిన వాళ్ళు, ఆ ఒక అజ్ఞానంతో కూడుకున్న వాళ్ళు, లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం పలికే పలుకులు అద్భుతంగా ఉండాలి అని తెలియచెప్పడానికి అన్నమాట. ఇప్పుడు వాక్కులు అనేది సత్యవాక్కులే పలకాలి. సత్యం అంటే ఏంటి? నువ్వు తెలియచెప్పేందుకు కూడా నీకు విధమైనటువంటి జ్ఞానము తెలిసి ఉండాలి. అజ్ఞానకరమైన వ్యక్తులతో నువ్వు ఉన్నప్పటికీ నువ్వెంతో జ్ఞానవంతంగా నిన్ను నీవు తీర్చిదిద్దుకున్నప్పుడు మాత్రమే వస్తుందనమాట. ఎందుకు తండ్రిని ఎదిరించాడు అనంటే, అది సత్యం కాదు. ఎందుకంటే భౌతికంగా ఆలోచించే వాళ్ళు చెప్పే ఆ మాటలు గాని, పలుకులు గాని విన్నప్పటికీ కూడా అప్పుడు మనకేమవుతుంది? సత్యాన్ని తెలియచేసుకోవడానికి మనకు కొంచెం వెనుక అడుగు ముందు పడనీయకుండా ఆపేస్తూ ఉంటారు. చూడండి, ఎప్పుడు మనము కొన్ని మంచి కార్యక్రమాలు గాని, మంచి పనులు గాని చేస్తూ ఉంటే వెనక్కి లాగుతూ ఉంటారు కొంతమంది. ఎందుకు వెనక్కి లాగుతూ ఉంటారంటే, వాళ్ళు ఇది వీడి వల్ల అవ్వదు అని నిన్ను నిస్పృహ పరిచేందుకు పలుకులు పలికే వాళ్ళ సాహచర్యం కానీ, వాటిని తక్షణమే విడిచిపెట్టి నీలో ధైర్యాన్ని, ఆనందాన్ని, జ్ఞానాన్ని పెంపొందింపచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సహచరం. అందుకనే ఈ ప్రహ్లాదుడు ఏం చేశాడంటే, తనలో ఉన్న
జ్ఞాన జ్యోతిని, దివ్య జ్యోతిని మెలుకువకి పడి ఆ ఒక దైవం అనేటువంటి శ్రీహరి, శ్రీహరి అనంటే ఆ ఒక తేజస్సుతోటి నింపబడినటువంటి దివ్య చైతన్యంతోటి కనెక్షన్ పెట్టుకున్నాడనమాట. ఈ భౌతికమైనటువంటి వ్యక్తులతోటి, వాళ్ళతోటి కనెక్షన్ పెట్టుకోకుండా ఈ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ కలిగిన మాస్టర్ అయినటువంటి శ్రీ మహావిష్ణువుతోటి సంబంధం పెట్టుకోవటం మూలాన మనకి ఆయనని సత్యమైన పలుకులు పలకడానికి తండ్రిని ఎదిరించి ఆఖరికి ఆ దైవం ఏం చేశాడు? హిరణ్యకశిపుని సంహరించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కనిపించేదే మనకి సత్యం కాదు అని తండ్రికి విన్నవించిన అయినా సరే వినిపించుకోలేదన్నమాట. కాబట్టి ఆఖరికి ఏమైంది? అసత్యం అసత్యము సత్యవంతుట వధించబడింది. అంటే శ్రీహరి చేత విష్ణుమూర్తి ఈ హిరణ్యకశిపుని సంహరించడం అనేది జరిగిందనమాట ఇక్కడ. అయితే ఇది పిరమిడ్ మాస్టర్స్ కదా! అంటే ఏంటి? ఇప్పుడు తండ్రి చెప్పాడు కదా అనేసి చేసేయటము, తల్లి చెప్పింది కదా అని చెప్పి, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది విచక్షణ జ్ఞానం. నీ సాధన ఎలా ఉంది? నువ్వెలా ఉంది? ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఇది పర్ఫెక్ట్‌గా ఉందా? కరెక్ట్‌గా లేదా? నీ ఆత్మగౌరవానికి కానీ భంగం కలిగిస్తుందా? ఇతరులని ఎవరైనా ఇబ్బంది పెట్టే అంశాలు ఎవరైనా మాట్లాడిస్తున్నారా? ఆ పలుకులు ఏమైనా ఉన్నాయా? అనేది మీరు జాగ్రత్తగా అవేర్‌నెస్‌తో, ఎరుకతోటి మీరు ఉండి, ఆ జ్ఞానాన్ని పోగొట్టుకునే జ్ఞాన వెలుగుల జ్యోతుల వైపు ప్రయాణం చేస్తూ, ఏ ఒక్క మాస్టర్స్ చెప్పేటువంటి జ్ఞాన పలుకుల్ని వింటూ, వాటి ప్రకారంగా మీ యొక్క సొంత నిర్ణయంతోటి, మీ ఆత్మ ప్రగతి కోసం ఏవైతే ఉపయోగపడుతూ ఉంటాయో, వాటిని మీరు ఆచరణాత్మకంగా చేస్తూ ఉండడమే సత్యవాక్య పరిశోధకులు అంటారు. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా సత్యవాక్యానికి అంటే వాక్యంలో మనము సత్యంగా పలకాలి అనంటే అబద్ధమని ఆడకూడదు. నిజమేంటో తెలుసుకొని అబద్ధం అనేది లేకుండా మనము సత్యవంతంగా ఉన్నట్లయితే అది కూడా ఎవరిని నొప్పించక తాను అంటే ఇతరుల వ్యక్తుల్ని నొప్పిస్తూ ఉన్నట్లయితే మనం కనుక ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే వాళ్ళేంటి మనల్ని మరింతగా ఇబ్బంది పెట్టారు. నువ్వు ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టావు. ఇంకొకళ్ళని బాధ పెట్టినప్పుడు మరి వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా రాలేకపోవచ్చేమో కానీ నీ పక్క ఎవరో తెలియని వ్యక్తి మిమ్మల్ని కూడా అలాగా ఇబ్బంది పెట్టే కాబట్టి మనం అవేర్‌నెస్ తోటి, ఎరుకతోటి మనం పలుకులు సత్యంగా పలకడానికి ప్రయత్నం చేద్దాము. ఈ పిరమిడ్ మాస్టర్స్ మనము సహస్రార స్థితిలో ఉండి మాట్లాడాలన్నమాట. ఎక్కువగా సహస్రార స్థితిలో ఉండి మాట్లాడడానికి ఏంటంటే, ఈ విశుద్ధి చక్రానికి ఏది సత్యం అనేది దేనికి సంబంధించింది? విశుద్ధ చక్రానికి. విశుద్ధ చక్రం అంటే ఏంటి? మన పలుకులకి సంబంధించింది, వాక్కుకి సంబంధించింది విశుద్ధ చక్రం అనమాట. నువ్వేం లోపల నుంచి వస్తుందో. అందుకే గతంలో లోపలికి ఏం తింటున్నామనేది నీకు హాని చేయదు. ఏం పలికి బయటకు వదులుతున్నామనేదే నీకు మంచి ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే నువ్వు పలికే ప్రతి ఒక్క మాట కూడా ఎలాగుండాలి అనేది ప్రియంగా మాట్లాడాలి, సత్యంగా మాట్లాడాలి. అజ్ఞానవంతంగా మాట్లాడకూడదు, జ్ఞానవంతంగా ఉండాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ ఆలోచన విధానం అంతా కూడా ఎక్కువగా నీవు ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఆ విధమైన పలుకులే పలుకుతావు. కాబట్టి ఇక్కడ మనకి వాక్క్షేత్రం 2 మళ్ళా ఏం చెప్తున్నారంటే మన పిరమిడ్ మాస్టర్స్ గురించి, పిరమిడ్ మాస్టర్స్ యొక్క గొప్పతనం గురించి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఏంటి అనేది చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.